రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, గొప్పవాడా, పూజనీయుడా, పరిశుద్ధుడా, ఉన్నతుడా, సజీవుడైన మా దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సమాధానముకు అధిపత్యగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు అర్పించుకుంటూ ఉన్నాం. దేవా, ఇక రాత్రికాల సమయంలో నీ పరిశుద్ధ సన్నిధికి వచ్చే కృప ఇచ్చినందుకు వందనాలు స్తోత్రములు నాయన. ఈ శుక్రవారం దినము నా ప్రభువా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నా ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థించే కృప నాతో కలిసి ప్రభువా ఎంతమంది అయితే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అందరికీ అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు నీ రెక్కల నీడలో మమ్మ భద్రపరిచి కాచిన విధముకే నీకు వందనాలు. మా పనిపాటులు యందు తండ్రి, రాకపోకలు యందు ప్రభువా నీ సన్నిధిని, నీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు వందనాలు స్తోత్రములు. ఈ దినమున మాకు అనుగ్రహించిన నాయన నీ కృపను బట్టి వందనాలు, రక్షణ బట్టి వందనాలు అయా, పోషణ బట్టి నీకు వందనాలు స్తోత్రములు నాయన, ఆరోగ్యమును బట్టి నీకు వందనాలు, సమస్తమును బట్టి తండ్రి నీకే మహిమ కలుగునగాక ప్రభువా. మాకు ఆశ్రయ దుర్గమై ఉన్నవాడా, మా ఆధారమై ఉన్న తండ్రి, మా కొండా కోటవైన తండ్రి నీకు వందనాలు. యేసు నీకు వందనాలు, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నాయన ఈ సమయంలో చేయుచున్న ప్రార్థనలు అయ్యా ఆలకించి అంగీకరించమని వేడుకుంటున్నాం. దేవా, మా ప్రతి మొరని అంగీకరించండి ప్రభువా. దేవా నా తండ్రి, ఎవరైతే వ్యాధి రోగముల చేత బాధపడి వారు ఉంటున్నారో వారిని మీరు కనికరించండి, వారిని స్వస్థపరచండి. వారి బలహీనతల్లో నుండి నాయన విడుదల కలిగించి యెహోవా రాఫా అయిన దేవుడిగా అయ్యా తండ్రి నీ కృప వారి ఎడల చూపించి నడిపించి మనం వేడుకుంటున్నాను. ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో వారి ఎడల మీరు కృప చూపి తండ్రి ప్రతి పరిస్థితుల్లో నుండి విడుదల కలిగించి వారిని ఆశీర్వాదకరంగా ఉంచమని నా తండ్రి నీ నామం పేరట ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరైతే ఉద్యోగాలు లేక ఉంటున్నారో వారి ఎడల మీరు కృప చూపండి. మంచి ఉద్యోగములతో నాయనా వారిని తృప్తిపరచమని ప్రభువా అయ్యా, గొప్పవాడివి తండ్రి, నీవే మేలిచ్చే దేవుడు ప్రభువా. మీరు అయ్యా కృప చూపి వారిని దీవించమని నా తండ్రి వేడుకుంటూ ఉన్నాను. నా స్తోత్రములు నాయన. అయ్యా, ఎవరైతే నాయన ఇంకా వివాహములు జరగక అయ్యా ఉన్నారో అట్టి బిడ్డల ఎడలు మీరు కృప చూపండి. మంచి వివాహములు వారి జీవితంలో జరుగునుగాక అయ్యా తండ్రి. వారికి నాయన మంచి భాగస్వాములు తండ్రి అయ్యా అనుగ్రహించండి నా ప్రభువా. నీకు వందనాలు స్తోత్రములు నాయన. కృపగలిగిన దేవుడు నీవే ప్రభువా. సదాకాలం నీ ఉన్నతమైన నామం ఘనపరచబడును గాకనే ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను. సర్వోన్నతుడా కృపచూపు నడిపించండి. సంతానం లేని బిడ్డలకు కూడా జ్ఞాపకం చేసుకునండి. బిడ్డల జీవితంలో సంతానం అనుగ్రహింప చేసి తండ్రి దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, మానసికమైన తండ్రి అయా, శారీరకమైన ప్రభా, దీర్ఘకాలిక వ్యాధులతో ప్రభా అయా, మందులు లేని రోగముల చేత బాధపడుతున్న వారిని సైతము కూడా ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకునండి. అందరి ఎడల మీరు కృప చూపండి నా తండ్రి అయా. ఒత్తిడికి తండ్రి నైనా, చింతకి తండ్రి అనేకమైన విషయాలు అయా భయపడేవారుగా దిగులు చెందేవారు ఉంటున్నారు ప్రభువా. అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి, ఆదరించండి, దీవించమని వేడుకుంటున్నాం. శాంతి సమాధానముతో నెమ్మదితో నింపి నడిపించమని ప్రభువా అయా ప్రార్థన చేస్తున్నాను. మేలు చేసి నడిపించమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. అనాథులను జ్ఞాపకం చేసుకునండి, విధవరాండ్లని జ్ఞాపకం చేసుకునండి, ఆకలి దప్పికలతో అలమటించు వారిని జ్ఞాపకం చేసుకునండి. అందరి ఎడలు మీరు కృప చూపే దేవుడు ప్రభువా. మమ్మ పోషించు దేవుడు నాయన, మా ఎడల కనికరం చూపే దేవుడు నీవే తండ్రి, నమ్మదగిన తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు. మీకు ఉన్నతమైన నామము తండ్రి ప్రతి స్థలమందు గణపరచబడును గాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్తోత్రార్హుడానికి వందనాలు. దేవా, మా దేశాన్ని దీవించండి నా ప్రభువా. మా అధికారులు దీవించండి, మంచి జ్ఞానంతో నింపమని వేడుకుంటున్నాం. మా దేశానికి రక్షణ దయచేయండి. నిజదేవుడు నీవని ప్రభువా, లోకరక్షకుడు నీవని ప్రభువా అయా, నీ ద్వారానే ప్రభువా నిత్య జీవమని ప్రభువా అయా తెలుసుకొని కృప దయచేయమని ప్రభువా వేడుకుంటూ ఉన్నాను. అయా, దేశం చుట్టూ కావలి కాయిచిన సైనికుల ఎడలు కూడా మీరు కృప ఉంచండి. ఉగ్రవాదుల బారి నుండి నైనా, శత్రు దేశాలు బారి నుండి వారిని తెప్పించి సంరక్షించమని, దేశ క్షేమము కొరకే ఎంతో అయా పాటుపడుచు ఉండగా వారి ఎడలు మీకు కనికరం ఉంచమని ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. మా దేశంలో ఉన్న పరిస్థితులు తండ్రి నైనా అయ్యా తండ్రి నాయన నిర్మూలం చేయమని ప్రభు వేడుకుంటున్నాను. అయ్యా ప్రభు, అన్యాయము, అక్రమము అనేకమైన పరిస్థితులు ఉన్నాయి. వాటిలో నుండి నీ ప్రజలను విడుదల దయచేసి అయా శాంతి సమాధానముతో నాయనా, యథార్థతతో నాయనా నింపి నడిపించమని ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాను. కనికర పూర్ణుడా నీకు వందనాలు. సంఘాలని, సేవకుల్ని, పరిచర్యలు కూడా దీవించండి.
ఈ దేశమంతా నీ సువార్త అయ్యా ప్రభువా స్వేచ్ఛగా జరుగునుగాకని ప్రార్థిస్తున్నాం. ఆటంకముల నుండి తప్పించండి. ప్రతి స్థలములో నీ ఉన్నతమైన నామం గణపరచబడాలి, నీ ఉన్నతమైన నామం ప్రకటింపబడాలి. అనేక మంది నాయనా నీవే దేవుడివని లోకరక్షకుడివని తెలుసుకున్నట్టుకు సహాయం దయచేసి నడిపించమని వేడుకుంటూ ఉన్నాను. ప్రభువా స్తోత్రార్హుడా, కృపగలిగిన తండ్రి, మీ హస్తం చాపి నడిపించమని వేడుకుంటున్నాం. ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు నీ రెక్కల నీడలో భద్రపరిచారు. అయ్యే రాత్రికాల సమయంలో సుఖమైన నిద్ర ప్రతి ఒక్కరికి అనుగ్రహింప చేసి నడిపించమని వేడుకుంటూ ఉన్నాను. అయ్యా ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే అయ్యా నైట్ డ్యూటీలు చేసేవారుగా ఉంటున్నారు, ఎంతమంది అయితే గృహాలకి చేరుకోవలసిన వారు ఉంటున్నారు ప్రభువా. అయ్యా తండ్రి నాయనా రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే అయ్యా వేరే ఊర్లు ప్రయాణం చేయవలసిన వారు ఉంటున్నారు, అందరి ఎడలు కూడా మీ కనికరం ఉంచండి. వారు రాకపోకలు యందు నీ సన్నిధి ఉంచి నీ కృపలో వారిని భద్రపరిచి సంరక్షించమని నా ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడు తండ్రి, అయ్యా నీ రెక్కల నీడలో భద్రపరచండి. అయ్యా విశ్వాసములో అయ్యా మేము ముందుకు సాగిపోటుకు అయ్యా మా యొక్క విశ్వాసాన్ని అభివృద్ధిపరచమని ప్రభువా. అయ్యా నువ్వు వచ్చినంత వరకు నాయనా, మేము జీవించినంత వరకు ప్రభువా నమ్మకమైన తండ్రి నాయనా నీ కృపలో వర్ధిల్లుటకు సహాయం దయచేసి నడిపించమని, అంతవరకు నీ రెక్కల నీడలో భద్రపరిచి సుఖమైన నిద్ర దయచేసి అయా నిశ్చితమైతే మరొక దినాన్ని చూసే కృప మా అందరి జీవితంలో అనుగ్రహింపచేసి నడిపించమని, ఈ యొక్క సమయంలో ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించారో అందరిని కూడా నీ కృపతో నింపి ఆశీర్వాదకరంగా ఉంచి నడిపించమని, మహిమయు ఘనతయు ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.